శబరిమల ద్వారపాలక శిల్పాలకు బంగారు పూత పోయడంలో అక్రమాలు జరిగాయని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో బంగారు పూత పూసేటప్పుడు 474 గ్రాముల బంగారం మాయమైందని న్యాయస్థానం అంటోంది. శబరిమల బంగారు దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని స్టేట్ హైకోర్టు ఆదేశించింది. విజిలెన్స్ నివేదికను ఆలయ బోర్డుకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. బోర్డు దాన్ని రాష్ట్ర పోలీస్ చీఫ్కు అప్పగించాలని సూచించింది. ఆ తర్వాత పోలీసుల సూచనల ఆధారంగా సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని కేరళ హైకోర్టు తెలిపింది. ద్వారపాలక శిల్పాలపై రాగిపూతతో పాటు లింటల్ సైడ్ ఫ్రేమ్లపై బంగారు పూతలో ఏవైనా అవకతవకలు ఉన్నాయో లేవో అనేది సిట్ పరిశీలించనుంది. శబరిమల ద్వారపాలక శిల్పాలకు బంగారు పూత పూయడంలో అక్రమాలు జరిగాయని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో బంగారు పూత పూసేటప్పుడు 474 గ్రాముల బంగారం మాయమైందని న్యాయస్థానం ఆరోపిస్తోంది. శబరిమల బంగారు దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని స్టేట్ హైకోర్టు ఆదేశించింది. ముందుగా విజిలెన్స్ నివేదికను ఆలయ బోర్డుకు అందజేయాలని, బోర్డు దాన్ని రాష్ట్ర పోలీస్ చీఫ్కు అప్పగించాలని సూచించింది. ఆ తర్వాత పోలీసుల సూచనల ఆధారంగా సిట్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని కేరళ హైకోర్టు తెలిపింది. ద్వారపాలక శిల్పాలపై రాగిపూతతో పాటు లింటల్ సైడ్ ఫ్రేమ్లపై బంగారు పూతలో ఏవైనా అవకతవకలు ఉన్నాయా లేవా అనేది సిట్ పరిశీలించనుంది.